ఆదికాండము 13వ అధ్యాయం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తుల నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణ దేశము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికి మధ్యన తన గుడారము మొదటుండిన స్థలము వరకు వెళ్ళి, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. ఆ కలహమందు కనానీయులు, పెర్జీలు ఆ దేశములో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములు నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అడంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారే దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్ల వారు ఒకరినొకరు వేరై పోయిరి. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందు పట్టణం ప్రదేశములో కాపురమును సొదొమ దగ్గరకు తన గుడారము వేసుకొనెను.